Good evening. Thanks for joining. Mm, it's okay, sir. Okay. Anyway, congratulations for our full-time job. Thank you, sir. ఏమైనా And బిజీ వర్క్లో ఉన్నారా? ఆఫీస్ వర్క్లో ఉన్నారా? లేకపోతే ఫ్రీయేనా? no, sir. Less, sir. ఓకే. ఇట్స్ ఓకే. మనం ఒక 20 మినిట్స్ మాట్లాడుకుందాము. ఓకే. Okay, sir. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మెయిన్ రీజన్ వచ్చేసి తెలిసిందే మీకు కూడా ఆల్రెడీ. రీసెంట్‌గా మీకు ఇంటర్న్‌షిప్ వచ్చింది. అండ్ దాని గురించి వీడియో చేసాము. కానీ ఇప్పుడు మీరు ఫుల్ టైమ్‌గా అప్డేట్ అయ్యారు. అది మీరు ఎలా అప్డేట్ అయ్యారు? ఐ మీన్ ఎవరెవరు ఇంటర్న్‌షిప్ నుంచి ఫుల్ టైమ్‌గా అప్డేట్ అయ్యారో వాళ్ళతో ఒక్కసారి ఇంటరాక్షన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మెయిన్‌గా దీంట్లో ఏం లేదు. మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండ్ ఇంటర్న్‌షిప్ ఎక్కడ వచ్చింది? అండ్ అది ఐ మీన్ ఆల్రెడీ వచ్చింది మీకు ఇంటర్న్‌షిప్ అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ టైమ్ చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ వచ్చేటప్పుడు వర్క్స్ ఎలా జరిగాయి? తర్వాత మీరు ఎలా ఫేస్ చేసారు రియల్ టైమ్ వర్క్స్? అండ్ ఫుల్ టైమ్ జాబ్‌కి షిఫ్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? వాటెవర్ ఎలా ఎలా కష్టపడారు? మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండ్ మీ జాబ్ గురించి కొంచెం కొంచెం మీరు షేర్ చేయండి సరిపోతుంది. Okay, sir. నా పేరు పవన్ కళ్యాణ్ సార్ అండ్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. అండ్ నేను స్టార్టింగ్ వచ్చి యాజ్ యాజ్ ఏ యూఐ యూఎక్స్ డిజైనర్గా మీ మీ దగ్గర కోచింగ్ నేర్చుకున్నాను సార్. హలో, యెస్. 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 మొత్తం నేనే చెప్పాలా సార్? యాహ్! యాహ్! ఓకే. యాహ్! మీరేం జెప్తారంటే మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ జెప్పిన తర్వాత ఇంటర్న్‌షిప్ ఎప్పుడొచ్చింది? ఎన్ని మంత్స్ డ్యూరేషన్? ఆ టైమ్‌లో స్టైఫండ్ ఎంత? తర్వాత ఫుల్ టైమ్‌లో ఎంత సాలరీ? అండ్ రిమోటా? హైబ్రిడ్డా? వాటెవర్ రియల్ టైమ్ వర్క్స్ అంతా కంటిన్యూ జేయండి. మీ జర్నీ ఆఫ్టర్ అంతా షేర్ ఇంటర్న్షిప్ జేయండి సరిపోతుంది. ఆఫ్టర్ ఇంటర్న్షిప్ బిఫోర్ ఇంటర్న్షిప్? స్టార్టింగ్ నుంచి వన్స్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి మీ కెరియర్‌కి జాబ్ రావడానికి రీజన్ వాటెవర్. మీరెలాంటి కోర్సెస్ చూసారు? దీనికెందుకు రీజన్‌గా ఏజెసి నేర్చుకున్నారు? ఇంటర్న్‌షిప్ నుంచి మీరు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారని అందరికి తెలుసు ఆల్రెడీ వీడియో చేసాం. ఇప్పుడు మీరు ఫుల్ టైమ్ చేస్తున్నారు కాబట్టి ఎలా మీరు అప్డేట్ అయ్యారు? ఇంటర్న్‌షిప్‌ని ఎలా అప్డేట్ అయ్యారు? దాని గురించి అంతే. ఓవర్‌వ్యూ చెప్తే సరిపోతుంది. దట్స్ ఇట్. సార్ నా పేరు పవన్ కళ్యాణ్ అండ్ నేను యాక్చువల్లీ చార్టెడ్ అకౌంటెంట్గా నా ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. బట్ ఇన్ ద మిడ్ వే నేను స్టాప్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ రీజన్స్. అండ్ నేను ఆల్టర్నేటివ్గా డిగ్రీ చేశాను సార్ యాజ్ ఎ బీకామ్ స్టూడెంట్. ఓకే. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు కంప్లీట్ అండ్ దెన్ ఐ ఫాలోడ్. పర్లేదు యూ కెన్ టాక్ విత్ తెలుగు నో ప్రాబ్లమ్. ఓకే. తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళాను సార్ యాజ్ ఎ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి. ఓకే. బట్ అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. హెల్త్ బాగాలేదని సగంలోనే వచ్చేసాను. ఇంకా నా పరిస్థితి ఏం అర్థం కాక ఒకసారి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా ఉంటే ఒక కామెంట్ చూసాను, అదే యూఐ యూఎక్స్ తెలుగు అని. ఓకే. ఆ- ఆ కామెంట్ కింద ఉంది ఇక్కడ కోచ్ కోచింగ్ ఇవ్వబడను సంథింగ్ యాహ్! ఓకే. ఇంగ్లీష్లో. అండ్ దెన్ నేను సెర్చ్ చేశాను చాలా వరకు ఏంటి ఏంటి అని. ఫస్ట్ రీసెర్చ్ చేశాను, దెన్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఐ ఇమీడియట్లీ మీకు కాల్ చేశాను సార్. ఓకే. ఓకే. ఫస్ట్లో నాకు కొంచెం ఫీజ్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ తర్వాత మీకు కొన్ని యూట్యూబ్లో క్లాస్ చూడగానే ఇది అంత ఫీజుకి ఇది వర్త్ అని అనిపించింది. సో ఐ ఇమీడియట్లీ జాయిన్ అయ్యాను సార్ దగ్గరికి. ఒక 5-6 మంత్స్ కష్టపడ్డాను దాని మీద, యూఐఎక్స్ మీద. సో ఓకే. తర్వాత నేను ఏమైనా అంటే నేను ఒకసారి నెల్లూరు పేజ్లో ఒక పోస్ట్ చూశాను, ఏమని ఇట్లా ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారని నెల్లూరులో. దా సో ఐ వెంట్ టు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఇన్స్టిట్యూట్కి వెళ్ళగానే ఇట్లా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ చేశారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే అన్పెయిడ్ అని చెప్తారు. ఓకే. బట్ నేను కాసేపు ఆలోచించాను, అన్పెయిడ్ మనకి సరిపోతుందని. కానీ అన్పెయిడ్ అయినా మనం ఏదో ఒకటి నేర్చుకుంటామని నేను 5-6 మంత్స్ అక్కడే చేశాను సార్. ప్లస్ నేను ఏం చేశాను అంటే యూఐఎక్స్ మీదే కాకుండా ప్లస్ నేను కోడింగ్ కూడా సైడ్ బై సైడ్ నేర్చుకుంటా వచ్చాను.
ఓకే. కానీ నేను మెయిన్‌గా మాత్రం యూఐఎక్స్‌గా వర్క్ చేశాను అక్కడ. అక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ 3, 4 చేస్తున్నాను. ఆల్రెడీ వెబ్‌సైట్‌లో గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తాయి. బిఎస్ సమ్మర్ ట్రావెల్స్ అని చాలా ఉన్నాయి. ఓకే. చేస్తున్నాను సార్. ప్లస్ తర్వాత నాకేమైందంటే 6, 7 మంత్స్ అయింది. ఇంకా ప్లస్ నాకు అన్‌పెయిడ్ నాకు ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి. సో, ఐ నీడ్ టు గో టు ఫుల్ టైమ్‌కి వెళ్ళాలనుకున్నాను సార్ ఇంకా. ఇంకా ఫుల్ టైమ్ వెళ్ళాలన్నా కూడా నాకు ఛాన్సెస్ చిక్కట్లేదు అక్కడ. నేను లింక్డ్ఇన్ యూజ్ చేశాను. ప్లస్ నౌకరీ చాలా వరకు యూజ్ చేసుకుంటా వచ్చాను. కానీ నాకు అంత ఆపర్చునిటీస్ చేశాను. తర్వాత మీకు కాంటాక్ట్ చేసి కొన్ని విషయాలు చెప్పాను. మీకు తెలుస్తాయి ఏంటో. యెస్. ఆహ్, ఎనీథింగ్, ఆహ్, ఎనీథింగ్ మీరు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చూసేవాళ్ళకి కూడా కొంచెం అవేర్‌నెస్‌గా ఉంటది. చెప్పేస్తున్నాను అయితే. ఇట్లా మనీ పే చేసి ఏమైనా ఉన్నాయా సార్ అని, అట్లా ఏమైనా ఉన్నాయని అడిగాను సార్‌ని కూడా. ఓకే. ఓకే. మీరు బ్యాక్ డోర్ గురించా? ఓకే అండి. నాకు ఆహ్, గుర్తు ఆ! రాలేదు. ఓకే. తర్వాత నేను రియలైజ్ చేశాను మనం ఇంత కష్టపడ్డా మళ్ళీ బ్యాక్ డోర్ ఏంటి వెళ్ళేది అని నేను కొంచెం కష్టపడ్డాను. కానీ మేము సో, బ్యాక్ డోర్ ఏమొద్దులే కొంచెం కష్టపడండి అనే చెప్పింది. అదే మీ సజెషన్ కూడా అదే. సార్ సజెషన్ ఇచ్చారు. ఇట్లా బ్యాక్ డోర్ వద్దు ఎంత చదువున్నావు కాబట్టి ఇంకొంచెం కష్టపడ్డా అని సార్ కూడా రిప్లై ఇచ్చారు. ప్లస్ నాకు ఆల్రెడీ లిటిల్ బిట్ కోడింగ్ వచ్చు. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ కానీ, రియాక్ట్ కానీ, ప్లస్ ప్రోగ్రామింగ్ జావా వచ్చు. సో నేను కంపెనీస్కి అప్లై చేస్తూ ఒక కంపెనీ షార్ట్ లిస్ట్ అయింది, జిక్లీస్ అని. ఓకే. సో ఒక షార్ట్ లిస్ట్ అవగానే ఫస్ట్ నాకు ఒక యాప్టిట్యూడ్ రౌండ్ జరిగింది షార్ట్ లిస్ట్ అవగానే. ఓకే, అది క్లియర్ అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్. అక్కడే నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు అంత కోడింగ్ మీద అంత రాదు. సో ప్లస్ అక్కడ ఏంటంటే 2 అడుగున్నారు, డిజైనింగ్ ప్లస్ కోడింగ్. నాకేంటంటే యూఐఎక్స్ మీద ఎక్కువ వచ్చు కాబట్టి దాని మీద చాలా వరకు అటెంప్ట్ ఇచ్చాను. సో దానివల్లే మెయిన్ సెలెక్ట్ అయ్యాను అనుకుంటున్నాను నేను కూడా. సో అండ్ లాస్ట్ హెచ్ఆర్ రౌండ్ వచ్చింది. ఇంటర్వ్యూ ఎన్ని హెచ్ఆర్ రౌండ్స్? ఇంటర్వ్యూ ఒక రౌండే జరిగిందా? ఎలాంటి అసైన్‌మెంట్ ఇచ్చారు వాళ్ళు? 3 రౌండ్స్. 3 రౌండ్స్. ఫస్ట్ వన్ ఫస్ట్ టెలిఫోనిక్. యాప్టిట్యూడ్ రౌండ్, ఓకే. ఓకే. జస్ట్ తర్వాత టెక్నికల్ రౌండ్. దాంట్లో ఏంటంటే డిజైనింగ్ ప్లస్ కోడింగ్ 2 వచ్చాయి. తర్వాత వచ్చి హెచ్ఆర్ రౌండ్ ఉంది. హెచ్ఆర్ ఉన్నింది. మొత్తం టైమ్ లైన్ ఎంత టైం పెట్టింది మీకు? ఒక 1.5 వీక్ పడింది. 1 ½ మంత్. 1 ½ వీక్. ఓకే. ఓకే. తర్వాత చూస్తే నేను అప్పటికి రాదేమో అనుకున్నాను. ఓకే. కోడింగ్ మీద అంత లేదుగా, కోడింగ్ మీద అంత చేయలేదు నేను. సో రాదేమో అనుకుంటే ఒక 3 days బ్యాక్ ఏమో ఇట్లా ఆఫర్ లెటర్ వచ్చింది. ఫోన్ చేశారు హెచ్ఆర్ వాళ్ళు, ఇట్లా ఓకే. సెలెక్ట్ అయ్యామని యాజ్ అన్ ట్రైనీ సాఫ్ట్వేర్ అనలిస్ట్. హ్మ్. సో యూఐఎక్స్ మీద నేర్చుకుంటే ఉత్త యూఐఎక్స్ మీదే రావాలని లేదు, మీకు చాలా చాలా అనేది ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ ఉంటాయి. కానీ చూడండి, యూఐఎక్స్ నేర్చుకుంటేనే మీరు అనుకున్నట్టు ఫుల్ స్టాక్ ఫ్యామిలియర్ అని కాదు. ఎస్ఏపీ కింద వెళ్ళొచ్చు, బ్లాక్ చైన్ కింద వెళ్ళొచ్చు, ఫ్యూచర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద కూడా వెళ్ళొచ్చు. సో, దీనివల్ల మీకు చాలా వేస్‌లో జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏజెస్ నేర్చుకున్నారు. ఇప్పుడు డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ కాంబోలో నేర్చుకున్నారు కాబట్టి మీకు మంచి ప్యాకేజ్ ఇచ్చారు. రైట్? అది కాక అది ప్యాకేజ్ చెప్పొచ్చా? అవర్ విషెస్, నో ప్రాబ్లమ్. ఓకే సార్. మీ ఇష్టం అది. ఓకే. మీ రిలేటివ్స్, ఫ్యామిలీ సైడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందనుకుంటే అవసరం లేదు. ఓకే, ప్యాకేజ్ వచ్చి ఫస్ట్ 6 months కి 4.5 ఎల్పిఏ. ఓకే. నెక్స్ట్ ఫ్రెషర్‌గా కన్సిడర్ చేసారా? ఎక్స్‌పీరియన్స్ కింద? ఫ్రెషర్. ఓకే. తర్వాత 6 months నుంచి 6 ఎల్పిఏ. ఓకే. ప్యాకేజ్ మ్యాటర్ కాదు. ఎనీవే మీ లక్ కాబట్టి ఓకే. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమే నాకు ప్రస్తుతానికి. అదొక బెస్ట్, కొంచెం బాగా జరిగింది నాకు అది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! ఆఫర్ లెటర్‌లో చూసాను కదా! పర్మనెంట్ అంటే 1 year అని చెప్పారు సార్ నాకు ప్రస్తుతానికి. నాకు పర్మనెంట్ అనే చెప్పలేదు. ఓకే. 1 అక్కడైతే ఇయర్. వర్క్ ఫ్రమ్ హోమే ఉంది. ఓకే. ఆ 1 ఇయర్ తర్వాత వేరే కంపెనీ చేంజ్ అయిపోండి ఆటోమేటిక్‌గా. ఓకే సార్, అదే చూడాలి ప్రస్తుతానికి. ఓకే. ప్రస్తుతానికి ఆన్బోర్డ్ నిన్నే అయిపోయింది. ఆన్బోర్డింగ్ నిన్నే జరిగింది. ఓకే. ఆన్బోర్డింగ్ సెక్షన్.
ఓకే. యెస్. యెస్. ఇప్పుడు మీ ఇందాక ఈ వీడియోలో మెయిన్ వచ్చేసి చాలా మంది బ్యాక్ డోర్స్ కింద వెళ్ళాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆహా! ఇప్పుడు మీరు చెప్పండి. ఏఐఎస్ గాని నేర్చుకుంటే బ్యాక్ డోర్ కింద పోవడం మంచిదా? లేకపోతే మనమే కొంచెం కష్టపడి నేర్చుకొని మనమే సెల్ఫ్‌గా పోవడం మంచిదా? మీరే చెప్పండి. యెస్ సార్. ప్రతి ఒక్కటి కష్టం వస్తది. కానీ కొంచెం ఎఫర్ట్స్ పెట్టుకుంటే బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలనుకుంటాం. కానీ బ్యాక్ డోర్‌లో చాలా కష్టాలుంటాయి. స్కామ్ జరుగుతాయి. నువ్వు హ్మ్. గాని చాలా స్కామ్స్ అనేది ఎక్కువుంటాయి. నువ్వు గాని ఒకవేళ అది మంచి కంపెనీ అయినా గూడా ఒకసారి తీసుకునే కంపెనీ అయినా నువ్వు ఒక 3 మంత్స్ కానీ పెర్ఫార్మ్ చేయకపోతే ఆ కంపెనీ అనేది తీసేస్తుంది. నీ మనీ గూడా రిటర్న్ రాదు మ్యాక్స్. సో, ఓహ్! బ్యాక్ డోర్ ఎళ్ళకుండా మ్యాక్స్ చూడండి. ఓకే. ఎందుకంటే అది అది ఓకే. ఎప్పుడు జాయిన్ అయింది? మీరు నిన్నగా జాయిన్ అయింది? ఆన్‌బోర్డింగ్ నిన్న జరిగింది. ఓకే. ఎలాంటి వర్క్స్ ఇచ్చారు? నిన్న గాని, ఈ రోజు గాని? అని నాకేం వర్క్ లేదు ప్రస్తుతానికి. నిన్న ఆన్‌బోర్డింగ్ జరిగింది. ప్లస్ క్రెడెన్షియల్‌కి ఫార్మ్ ఒకటి ఇచ్చారు. ఫిల్ చేశాను. యాహ్! జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 1 వీక్ ఉంటది. అసలైన ఉంటది. తర్వాత ఉంటది కథ. ఎనీవే ఎవరు అదే సార్. డబ్బులేమి ఊరకనే ఇవ్వరు గదా! కష్టపడాల్సిందే గదా! ఎవరైనా. అది తెలిసిందే కదా! సో, ఇగ మీ సైడ్ నుంచి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. దట్ ఈజ్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఐ మీన్ ఎంత టైం తీసుకోవాలి? అసైన్‌మెంట్స్ ఎలా ఎలా చేయాలి? ఎలా కష్టపడాలి? పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి? ఎలాంటి టూల్స్ నేర్చుకోవాలి? కోర్స్ ఎక్కడ నేర్చుకుంటే మంచిది? ఐ మీన్ బయట నేర్చుకుంటే మంచిదా? మన దగ్గర నేర్చుకుంటే మంచిదా? ఇవి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఉంటారు కదా! ఐ మీన్ న్యూ మెంబర్స్ చూసేవాళ్ళుంటారు కదా! వాళ్ళకి కూడా ఒక క్లారిటీ కోసం. ఓకే సార్. ఒకసారి వెయిట్ మీరు చెప్పాలి సార్ ఒకసారి. సారీ. మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? ఐ అర్థం కాలేదు మీన్ సార్. మీరు మీరు వాయిస్ బ్రేక్. ఓకే. సారీ సార్. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇప్పుడు వినిపిస్తుందా మీకు క్లియర్‌గా? ఓకే. ఓకే సార్. ఐ మీన్ మీరు యూఏఎస్ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేశారు? ఎలా కష్టపడ్డారు? ఐ మీన్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? ఎక్కడెక్కడ ఏ కోర్స్ చేయాలి? మన దగ్గర చేస్తే సరిపోతుందా? లేకపోతే బయట కూడా చేసుకోవాలా? లేకపోతే ఏంటని? వాటెవర్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎలా కష్టపడాలని? మీ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ చేస్తే చూసేవాళ్ళకి కొంచెం అవేర్‌నెస్‌గా, మోటివేట్‌గా ఉంటుందని. యాహ్! ఆహ్, నువ్వు ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ సార్ క్లాస్‌లో జాయిన్ అయ్యి ఉంటే సార్ చెప్పిన అసైన్‌మెంట్స్ అప్పటికప్పుడే కంప్లీట్ చేసుకోండి. ప్లస్ పోర్ట్‌ఫోలియో అనేది మెయిన్ 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 ఎవరికైనా. మీకు జాబ్ జాబ్ అనేది ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా పోర్ట్‌ఫోలియో అనేది ఉండాల్సిందే. ప్లస్ నేనెలా నేనేమేమి టూల్స్ నేర్చుకున్నా అంటే సార్ దగ్గరే మెయిన్ ఫిగ్మా, ఫోటోషాప్ ఒకటి నేర్చుకున్నాను. మళ్ళీ మోషన్ డిజైనింగ్ అయన్నీ చాలా వరకు సార్ దగ్గర నుంచే నేర్చుకునే ఉన్నాను. ప్లస్ ప్లస్ లిటిల్ బిట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కూడా సార్ నుంచే చాలా వరకు కవర్ అయింది. ఇంకేమో సో, ఇంకా బై ఇంకా ఇంకా ఎవరైతే చేరాలనుకుంటున్నారంటే మీరు ఎక్కడ చేరినా గూడా అంత గ్రిప్ అయితే చిక్కదనుకుంటున్నాను నాకు తెలిసి. సో, ఎందుకంటే నేను ఆహ్, ఆల్రెడీ క్లాసెస్ విన్నాను కాబట్టి నాకు తెలుసు. సో, నేను చెప్తున్నాను ఎవరికైనా చేరాలంటే సార్ క్లాసెస్ చదవండి. అంతే. ఐ మీన్ మీరు ఎలా ప్రాక్టీస్ చేసారు? ఎంత టైం తీసుకున్నారు మీరు? డైలీ ఓకే. ఓకే. నేను యాక్చువల్లీ డిజైనింగ్ అనేది ఎప్పుడైనా టైమింగ్ తీసుకుంటాను ఖచ్చితంగా. సో, మీకు టైం చూసుకోకండి ఎప్పుడు. మీరు ఏదైతే వర్క్ అనుకుంటున్నారో ఆ వర్క్ అనేది ఆ టైం ఒక టైం ఆ రోజే కంప్లీట్ చేసేసుకోండి. సో, నేను ఎక్కువ టైం చూడను సార్. ఎప్పుడైనా నేను అసైన్‌మెంట్ అనుకుంటే ఆ రోజు కంప్లీట్ చేసుకోవాల్సిందే. సో, అందుకే నేను హ్మ్. కొంచెం మంచిగానే చేసుకున్నాను ప్రస్తుతానికి. ఓకే. ఓకే కళ్యాణ్. ఫైనల్‌గా మీరేమన్నా డౌట్స్ ఏమన్నా క్వెరీస్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మీరేమన్నా స్టూడెంట్స్ గాని, మన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ గాని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఆహ్, సో, ఎవరైనా కష్టపడుతుంటే ఆహ్, ఎవరికైనా జాబ్ రాకపోతే ఇంకొంచెం కష్టపడండి. బ్యాక్ ఎండ్‌లోకి అలా మొత్తం దయచేసి ఎందుకంటే చాలా స్కామ్స్ అవుతున్నాయి. ప్లస్ ఆహ్, ఇంకేంటంటే ఓహ్! ఎవరికైతే ఇంకా జాబ్స్ వచ్చాయో వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. నాకు తెలిసి సార్ కూడా ఓహ్! చెప్పారు.
నాకు వచ్చిన రోజు ఏమో 3-4 మెంబర్స్ వచ్చాయి. వాళ్ళకి కంగ్రాట్స్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే నాకు కళ్యాణ్. తెలిసి నాకు తెలిసి మన గ్రూప్ లోనే చాలా మంది జాబ్స్ వచ్చాయి. నేను చూసాను. సో యాహ్! వాళ్ళతో కూడా చేయాలి. సాయి కృష్ణ, జాహ్నవి గారు ఇంకా చాలా మందున్నారు. వాళ్ళతో కూడా చేయాలి. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట. అందుకని టైం కుదరట్లేదు. వాళ్ళతో కూడా ఇట్లాగా మీరు నాతో ఎలా మాట్లాడారో అలాగా మాట్లాడతాను. ఓ ఓకే. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఓకే పవన్ కళ్యాణ్. ఆల్ ది బెస్ట్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్ లో బాగా సక్సెస్ అవ్వడం. ఓకే కళ్యాణ్. థ్యాంక్ యూ.